గాయ్స్ ఇప్పుడే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి వెళ్తున్నాము. స్టార్టింగ్ ఫేస్ లో అయితే ఎలా ఉన్నాయి, లాస్ట్ లో ఫేస్ లో ఎలా ఉన్నాయి చూడాలి. ఎప్పటికప్పుడు అలా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఓం నమః శివాయ. సో టెంపుల్ కి 4 మెయిన్ గోపురాలు ఉన్నాయి కదా. మేము అందులో వన్ ఆఫ్ ద మెయిన్ గోపురం అయిన రాజగోపురం దగ్గర అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది ఈస్ట్ గోపురం అన్నమాట. మనకి ఇక్కడ రాజగోపురం దగ్గరలోనే బ్రహ్మలింగం అయితే ఉంటుంది. సో ఆ బ్రహ్మలింగం దగ్గర అయితే కొబ్బరికాయ, అటుపలు అవన్నీ కొట్టి అక్కడి నుంచి అయితే గిరి ప్రదక్షిణ మేము స్టార్ట్ చేస్తున్నాము. ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం దీపం అవి పెట్టి కొబ్బరికాయ అది కొట్టి మళ్ళీ ఇక్కడికే గిరి ప్రదక్షిణ అంతా చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే ముగించాలి. మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. రాజగోపురం నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. మా అత్తమ్మ వాళ్ళు, హస్బెండ్ వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టి అన్ని వెలిగించి స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. వెరీ గుడ్. ఉదయ్ తల్లి కన్నా హర హర మహాదేవ శంభో శంకర. సో రాజగోపురం దగ్గర దండం పెట్టుకొని మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు మన గిరి ప్రదక్షిణలోని ముందుగా వచ్చే లింగమే ఇంద్రలింగం అండి. సో ఇక్కడికైతే మనం దర్శనానికి వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఇంద్రలింగం అన్నమాట. ఇది ఏంటంటే సాక్షాత్తు ఆ ఇంద్ర భగవానుడే వచ్చి ప్రతిష్ఠించిన లింగం అన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్లోకి అయితే కెమెరాని అలో చేయలేదు. సో ఇంకా బయటనే పెట్టేసి ఫోన్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చాం. వచ్చిన తర్వాత మేమైతే నెక్స్ట్ ఇంకా అలాగా స్టార్ట్ చేసాము. మా పొడ్డోళ్ళు ముగ్గురు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఎలా నడుస్తున్నారు. ఇది మన గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్. ప్రజెంట్ అయితే మనం ఇంద్రలింగం దాటేసి వచ్చాం. గాయస్ ఇప్పుడైతే మనం అగ్నిలింగం దర్శనం అయితే చేసుకొని వచ్చామన్నమాట. ఇది మేము స్టార్ట్ చేసిన తర్వాత రెండవ లింగము. మా అత్తయ్య గారు సాక్సెస్ వేసుకుంటున్నారు. అంటే ఆల్రెడీ 1 సాక్స్ వేసుకున్నారు. సెకండ్ సాక్సెస్ కూడా వేసుకుంటున్నారు అనమాట. కింద రాళ్ళు అవి గుచ్చుకోకుండా. గాయస్ ఇప్పుడే మనం యమలింగం దర్శనం చేసుకొని వచ్చాము. ప్రజెంట్ అయితే మనం 4 కిలోమీటర్స్ అయితే దాటొచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ లింగాకారం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఆఫ్టర్ 4 కిలోమీటర్స్ మేమైతే ఒక చిన్న బ్రేక్ అయితే ఆగాము. చిన్న బ్రేక్ ఇచ్చా, ఈ గ్యాప్ లో ఎన్ని యాడ్లు వేసుకుంటావో వేసేసుకో. బాదములు తాగుతున్నాం ఫ్రెండ్స్. మా మామయ్య గారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు, అక్కడ ప్రసాదం తింటున్నారు. ఇప్పుడైతే మనం నైరుతి లింగం దగ్గరికి అయితే వచ్చాము. సో మేము వెళ్ళిన టైం ఆల్మోస్ట్ 7:30, 8 అయింది కాబట్టి ఆల్మోస్ట్ టెంపుల్స్ అన్ని క్లోజ్గా ఉన్నాయన్నమాట. సో మేమైతే బయట నుంచి దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం నైరుతి లింగం నుంచి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే సూర్యలింగం దగ్గరికి వెళ్తున్నాము. ఇది సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు ప్రతిష్ఠించిన సూర్యలింగం అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. 14 కిలోమీటర్స్లోని ఇంకా 7 కిలోమీటర్స్ అయితే మనకు బ్యాలెన్స్ ఉంది. ప్రజెంట్ అయితే లైట్గా అలా కాళ్ళ నొప్పులు అయితే స్టార్ట్ అవుతున్నాయి.
చూడాలి ఇంకా భగవంతుడు 14 కిలోమీటర్లు కంప్లీట్ చేసే అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము. సో ఇప్పుడైతే మనం సూర్యలింగం దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. మా అత్తయ్య మా హస్బెండ్ కాళ్ళకి మసాజ్ చేయించుకుంటున్నారు. మనకి బాగా పెయిన్ ఎక్కువ అనిపిస్తే చేయించుకోవచ్చు అనమాట. 5 మినిట్స్కి దీనికైతే 20 రూపీస్, దీనికైతే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మసాజ్ చేయించుకున్న తర్వాత కొంచెం అయితే ఫ్రీ అనిపించాయి కాళ్ళు. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాము. 8 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇప్పుడేమో మనం నెక్స్ట్ దర్శించుకునే లింగం వాయులింగం అనమాట. సో ఆ వాయుదేవుడు ప్రత్యక్షంగా ఆ వాయులింగాన్ని నాకు అర్థం కాలేదు సార్. అక్కడ పరీక్షించాడనమాట. whatever. Please, sir, I want to reach 1 million. ఇప్పుడు వాయులింగం దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మేము వచ్చిందంతా బ్యాచ్ల వైజ్గా అయితే డివైడ్ అయిపోయాము. కొంతమంది ముందు, కొంతమంది వెనక అయితే ఉన్నాము. ఒకటే గమ్యం, ఒకటే గమ్యం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు అనుకుంటూ మా హస్బెండ్ ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నాకు మాత్రం కాళ్ళ ప్లేస్ అన్నారు. దేవుడా, పరిగెట్టాల్సి వస్తుంది. మీతోని నడట్లేదు, పరిగెడేస్తున్నారు. సో గైస్, ఇప్పుడైతే మనం కుబేరలింగం దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది మనం ఇంకా గిరి ప్రదక్షిణలో లాస్ట్ నుంచి సెకండ్ లింగం అనమాట. సో కుబేరలింగం అయిపోయిన తర్వాత ఈశాన్యలింగం ఉందన్నమాట. ఇక్కడ కుబేరలింగం దర్శనం చేసుకొని కాస్త ముందుకు వస్తే మనకి మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. సో ఈ మోక్ష మార్గంలోని చిన్న ద్వారం అయితే ఉంటుంది కిందన. ఆ ద్వారంలోంచి బయటకు వస్తే మనం మోక్షాన్ని పొందుతాము అని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఇందులోంచి బయటకు వస్తే ఏంటంటే ఈ మోక్షగుండ ద్వారంలోంచి వస్తే మనకి మోక్షం ప్రసాదిస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట. సో మ్యాక్సిమం ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ ఇటు నుంచి ఈ మోక్షగుండ ద్వారంలోంచి బయటకైతే వచ్చి మోక్షాన్ని పొందుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. నేను ఆల్రెడీ అందులోకి వెళ్ళే వచ్చాను, ఆ ద్వారం నుంచి వెళ్ళి వచ్చాను. సో ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు కూడా నేను వెళ్ళాను, బాగానే ఈజీగానే వచ్చేసాను అందులోంచి. ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా బాగానే వచ్చేసాను. ఇప్పుడు మా మావయ్య గారు, అత్తయ్య గారు ఆ ద్వారంలోంచి ప్రవేశించి అయితే వచ్చేసారు, యువతలకి వద్దామని చెప్పి వెళ్ళారు. మావయ్య గారు అయితే కొంచెం బాగానే వచ్చారు, కానీ అత్తయ్య గారు అయితే భయపడ్డారనమాట. ఎందుకంటే కొంచెం లెగ్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల మళ్ళీ ఆ లెగ్ పెయిన్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి భయపడ్డారు, కానీ అందులోంచి బాగానే ఈజీగానే వచ్చేసారు. సో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం నడవడం. సో ఇంకా ఫైనల్గానే ఈశాన్యలింగం మాత్రమే ఉంది. సో ఆ ఈశాన్యలింగం దగ్గరికి అయితే మేము వెళ్తున్నాము. ఫైనల్లీ ఈశాన్యలింగం దగ్గరికి అయితే వచ్చాము. సో మేము వెళ్ళే టైము ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చేసి 11:30 to 12 ఆ మిడిల్లో అయితే వచ్చామన్నమాట. ఇక్కడికి టెంపుల్స్ అన్నీ క్లోజ్డ్గా ఉన్నాయి కాబట్టి బయట నుంచే దండం పెట్టుకున్నాము. బయట నుంచే నేను వీడియోస్ అవి తీయడం అయితే జరిగింది. సో కొంచెం క్లారిటీ అయితే ఉండదు, కానీ స్వామివారిని నా 100% నేను చూపించడానికి అయితే ఈ వీడియోలో ట్రై చేశాను. సో ప్రెసెంట్ అయితే ఇంకా దర్శనం కంప్లీట్ అయింది ఈశాన్యలింగం. సో ఫైనల్లీ మనం ఈశాన్యలింగం అయితే దర్శనం చేసుకున్నాం. సో మన ఈ గిరి ప్రదక్షిణ మొత్తం అంతట్లో ఫైనల్ అనమాట ఈశాన్యలింగం. ఆ ఈశాన్యలింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాం. ఆల్మోస్ట్ ఇంకా 13 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడైతే మనం గిరి ప్రదక్షిణ చేయడం స్టార్ట్ చేసామో ఇంకా అక్కడికి వెళ్ళి మనం దండం పెట్టుకుంటే
అక్కడితో గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోద్ది అనమాట. కాళ్ళ నొప్పులు అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి. ఇంకా రూమ్కి వెళ్ళి ఫుల్ పడుకుని పోవడమే. ఒక్కొక్కరు ఫేసెస్ చూడండి ఎలాగైపోయాయో. ఇదే ఫైనల్లీ రాజగోపురానికి అయితే వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ దగ్గర షాప్స్ అయితే చూడండి, కొబ్బరికాయలు పువ్వులు షాప్స్ అయితే మార్నింగ్ నైట్ ఇంకా తేడా లేకుండా 24/7 ఇంకా అలాగే ఓపెన్ చేసి ఉంచుతారంట. ఎందుకంటే నిత్యం ఇక్కడ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ జరుగుతూ ఉంటుంది కాబట్టి సో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. వచ్చేవాళ్ళు కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తారు. సో అలాగే ఎండ్ అయిపోయినప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఎండ్ చేస్తారనమాట. ఫైనల్లీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ జనాలు ఇంకా పొద్దున్న రాత్రి తేడా లేకుండా ఇంకా Your destination is on the right. 24 hours ఇలా ఆన్లోనే ఉన్నారు అందరూ. ఫైనల్లీ మా 14 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఆ భగవంతుడు మమ్మల్ని పూర్తిగా నడిచేంత అవకాశం అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:08 కల్లా కంప్లీట్ చేసుకున్నాం మేము. సో గైస్ ఫైనల్లీ మా గిరి ప్రదక్షిణ అయితే సక్సెస్ఫుల్గా 12:08 కల్లా ఫినిష్ అయిపోయింది అనమాట. సో 6:30కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 12:10 అనుకోండి, ఇంకా 12:10 కల్లా కంప్లీట్ అయిపోయింది. 6 hours లో మేము గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. సో గైస్ వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో గైస్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. సో నాకైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి నాకైతే హెల్ప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.